యమ్మీగా టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే సేమియా కేసరి రెడీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టండి. బాండీని కొంచెం హీట్ అవనివ్వండి. ఇప్పుడు అందులో సేమియాని యాడ్ చేసుకుందాం. డ్రైగా సేమియాని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ సేమియాని తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ సేమియా కేసరి. సో ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చక్కగా దగ్గరే ఉండి ఒక 4-5 మినిట్స్ చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి సువాసనతో పాటు రంగు కూడా నెమ్మదిగా మారుతుంది. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఖచ్చితంగా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి, వెంటనే మాడిపోయే అవకాశం ఉంటుంది. సో దగ్గరే ఉండి చక్కగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా రంగు మారుతుంది, మీకు వీడియోలో తెలుస్తుందో లేదో. చక్కగా కలర్ మారిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. అంటే ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆరనిద్దాం. ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, కిస్మిస్ ఇవన్నీ చక్కగా దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నానండి. 1 కప్ సేమియాకి 2 కప్స్ వాటర్ పడుతుంది. అంటే ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ చక్కగా బాయిల్ అవ్వాలండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా సేమియాని ఉడకనివ్వాలి. సో ఒకసారి కలుపుకుంటూ కుక్ అవ్వనివ్వండి. ఎక్కువ టైం పట్టదండి. వాటర్ బాగా మరగాలి లేదా బాయిల్ అవ్వాలి. సో అలా మరిగినప్పుడు మీరు ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మీరు కుక్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా వరకు కుక్ అయిపోయింది. సో పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది ఒకసారి చేత్తో మీరు ఒకసారి టెస్ట్ చేయొచ్చు. చేత్తో పట్టుకోగానే మనకి తెలిసిపోతుంది ఎంతవరకు కుక్ అయింది అనేది. ఇప్పుడు షుగర్ని యాడ్ చేసుకుందాం. 1 కప్ సేమియాకి 1/2 కప్ షుగర్ కావాల్సి ఉంటుందండి. ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ సేమియా తీసుకున్నాను కాబట్టి 1 కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా షుగర్ కావాలి అనుకుంటే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, ఒక 1/2 కప్ని. సో నేను ఇక్కడ 1 కప్ షుగర్ మాత్రమే యాడ్ చేశాను. సో షుగర్ కూడా కరిగి సేమియా చక్కగా కుక్ అవ్వాలండి షుగర్తో పాటు, వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఇది మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చక్కగా మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా సేమియాకి యాడ్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఒకసారి కలపండి. వాటర్ కంటెంట్ అంతా కూడా డ్రై అయిందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఉండిపోతే
కూల్ అయిన తర్వాత మరీ గట్టి పడిపోతుందండి. ఇది వేడి మీద తింటే ఇంకా బాగుంటుంది దీని రుచి. సో భోజనాల్లో తప్ప ఎప్పుడు ఇంట్లో పెద్దగా కేసరి ట్రై చేయం కదా, ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ స్టేజ్లో కావాలి అనుకుంటే మీరు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో పర్ఫెక్ట్గా నేనైతే కేసరిని రెడీ చేసేసాను. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సో మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.